మా నాన్న ఒక్కటే చెప్పేది ఎప్పుడు, రే దివా, రే ప్రభా, చేతనైతే ఒక కాఫీ తాపండి, చేత కాకపోతే నీ కాఫీ నీకు తాపు అన్నాడు. ఏదో మాట్లాడుతుంటారు అందరూ. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, డబ్బుల కోసరం ఏదో దాని గురించి కూడా తెలియదు, పాండ్యాష్ అంట. కొందరు పెద్దోళ్ళు కూడా చెప్తారు, డబ్బుల కోసరం పాలిటిక్స్లో చేరినారా అంటారు. మాకు తెలుసు ఎవరు ఏంటో పరిస్థితి. ఏమనుకుంటున్నారు? మొత్తం బస్సులు పోగొట్టుకున్నారు. 128 బస్సులు ఆల్ ఇండియా పర్మిట్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో లాంగ్ రూట్స్ అన్ని నేను తిప్పినోన్ని, హైదరాబాద్ కలకట్టాకు తిప్పినా. నేను నిలబెట్టినాక ఇంతవరకు ఎవడు ఏనుడు వేయలే. మేమేమీ లేనోళ్ళం. నాకు తెలిసి నేను ఎస్ క్లాస్ 2002లో కొనుక్కున్నా. ఈరోజు అంతా కింద ఉన్నాయి. ఆడీలు బాడీలు అంటే ఏంటంటే ఉన్నాయి, పేర్లు కూడా తెలుసు చాలా మందికి. ఈ పొద్దు సీఎంలు గీఎంలు అయితే అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టూర్స్ ఇస్తున్నారు. నాకు తెలిసి నేను 55 లక్షలు ఉన్నప్పుడే కొన్నా. మేము లేనోళ్ళం. వీళ్ళందరూ చెప్తారు. మా అమ్మ బాపాలని ఒక కంపెనీ ఉంది మద్రాసులో. ఆ కంపెనీ ఏంటి తెలుసా ఫేమస్? డైమండ్స్కి. ఆ కాలానికే. మొన్న మా ఇంటికి వచ్చారు, చెకింగ్ చేశారు ఈడీ వాళ్ళు. 2 దండలు మా అమ్మవి. వాడు వేస్తాడు, వాల్యుయేషన్ చేస్తే ఎంతకో పోయింది. ఏమంటే మా పుణ్యాన ఆడ వెనకల బాపాలని రాసినారు. ఏమి లేని వాళ్ళం. ఈరోజు కూడా మాకేమి అంత పోయినా మేము బాగానే ఉన్నాం. ఎస్, ఈ 5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నా. ఎవరి వల్ల పోగొట్టుకున్నా? నా పొగురు, నా ప్రిస్టేజ్ వల్ల పోగొట్టుకున్నా అంతే. నా కోరమంగళంలో ఇల్లు ఉండే, ఎప్పుడో కొనిచ్చినట్టు. మీ టీవీ ఏషియన్ నెట్ ఓనర్దే ఆ ఇల్లు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ కూడా నాకు ఉన్నాయి. ఎస్, ఈ 5 ఏళ్ళ కోసం నేను అమ్ముకున్నా. నేనేం తప్పు చేయలేదు. పాండ్యాసు నేను డబ్బుల కోసమా? డబ్బుల కోసం అవసరం లేదు. ఈరోజు కూడా బాగున్నా. ఏపీ రోలెక్స్ అన్నీ కట్టినా. ఏం అమ్ముకోలేదు, ఉన్నాయి. ఎందుకంటే వద్దనుకున్నా. గడ్డం ఇచ్చినప్పుడు వచ్చి ఏవి పెట్టుకోను, అంటే బంగారు పెట్టుకోలేదు ఎప్పుడు. అసలు వీళ్ళకి పేర్లు తెలుసా? ఈ మాట్లాడే వాళ్ళకు అందరికీ. ఎప్పుడో నా కొడుకు లంబోగిని కొనిచ్చిన. మా ఇంట్లో లేని కారు లేదు, మేము డ్రైవ్ చేయలేని కారు లేదు. ఈరోజు అంతా ఎలా అంటున్నారు. దాంట్లో గ్యాడ్జెట్స్ తెలియదు. ఎందుకు ఇవన్నీ చెప్తా వస్తానంటే, బాధాకరం. పాండ్యాష్ కోసరం కాదు, పుట్టకోశ. ఈరోజు కూడా నేను బాగున్నా. ఇట్స్ ఓన్లీ ప్రిస్టేజ్. అందరికీ మొర పెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొర పెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే. మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు.
చేత కాకపోతే నా భార్య కోసం క్లీనర్ పని చేస్తా, లేదంటే అక్కడ చౌకీదారుగా పనిచేస్తా. ఎవరి గురించి చెప్పుకోలే మేము? పైనుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పున్నాను.